ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో శంకరయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఒకరోజు శంకరయ్య తన పొలాన్ని దున్నుతుండగా అతని నాగలి ఏదో గట్టి వస్తువును తాకింది. అతను చూసేసరికి నేలలో పాతిపెట్టిన ఒక పెద్ద కుండ కనిపించింది. పొలం దున్నడం పూర్తయ్యాక శంకరయ్య తన పారను ఆ కుండలో పెట్టి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్దిసేపటికి మళ్ళీ ఆ కుండలోకి చూసినప్పుడు అందులో ఎన్నో పారలు కనిపించాయి. శంకరయ్య చాలా ఆశ్చర్యపోయాడు. అరే, ఇది మాయకుండ అయి ఉండాలి అని అనుకున్నాడు. ఆ రోజు నుండి శంకరయ్య ఆ కుండలో ఏ వస్తువు వేసినా అది 10 రెట్లు ఎక్కువ అయ్యేది. అతను పండ్లు, ధాన్యాలు, బట్టలు మొదలైనవి అన్నీ ఆ కుండలో వేసేవాడు. అవి 10 రెట్లు పెరిగిన తర్వాత వాటిని బజారులో అమ్మేవాడు. ఇలా చేస్తూ చేస్తూ శంకరయ్య చాలా ధనవంతుడయ్యాడు. గ్రామస్తులు శంకరయ్య ఒక్కసారిగా ధనవంతుడు కావడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయం క్రమంగా రాజుకి తెలిసింది. రాజు తన సైనికులను పంపి శంకరయ్య ఇంట్లో ఉన్న మాయకుండను తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. సైనికులు శంకరయ్య ఇంటికి వెళ్ళి మాయకుండను తీసుకొని రాజు దగ్గరికి తీసుకువచ్చారు. రాజు ఒక పండును ఆ కుండలో వేశాడు. కొద్దిసేపటికి ఆ కుండ పండ్లతో నిండిపోయింది. ఇది చూసి రాజు చాలా ఆనందించాడు. ఆ తర్వాత ప్రజలకు అవసరమైన విత్తనాలు, పనిముట్లు అన్నీ ఆ కుండలో వేసి 10 రెట్లు పెంచి ప్రజలకు పంచిపెట్టాడు. తర్వాత రాజు ఆ మాయకుండను భూమిలో పెట్టించాడు. అప్పటి నుండి అందరూ తమ పనులు చేసుకుంటూ సంతోషంగా జీవించారు. If you like the video, please like and share and subscribe to the channel.